వర్ల కుమార్ రాజా. ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబుకి ధన్యవాదాలు అధ్యక్ష. ఇటుగా పేర్చుకుంటూ అమరావతి నిర్మాణం, రాజధాని నిర్మాణం, అదేవిధంగా ఎన్ని సమస్యలున్నా అన్నింటినీ కూడా అధిగమించి నిధులు కేటాయిస్తున్నారు. పామరు నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలకు సంబంధించి 30 ఎకరాలు కోర్టు ఇష్యూస్లో ఉండి అవి తొలగించి 23 ఎకరాలకి మొత్తం లైన్ చేసుకున్నారు అధ్యక్ష. దానికి సంబంధించి సిఆర్డీఏ ద్వారా మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తూ అధ్యక్ష, గొడ్డల పార్టీ, గొడ్డల వేటికి అన్ని విభాగాలు, అన్ని వర్గాల ప్రజలు అన్యాయం అయిపోయారు అధ్యక్ష. వాళ్ళ కాసుల కకృతితో వారు చేసిన వికృత చేష్టల్లో ఈ ఇళ్ల స్థలాల ముసుగులో అధ్యక్ష, వాళ్ళు ఇళ్ల స్థలాల కొనుగోలు, అదేవిధంగా ఇళ్ల స్థలాలకి మెరకలు తోలే విషయంలో అవినీతి మరకలు వేసుకొని ఈ రోజున ప్రజాక్షేత్రంలో వాళ్ళు శిక్ష పొందారు అధ్యక్ష. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష, ఎన్ఆర్జీఎస్ టైంలో, ఎన్ఆర్జీఎస్ నిధుల సమయంలో కూడా అత్యధిక నిధులు వీళ్ళు ఇళ్ల స్థలాల మెరకలకి అని చెప్పి అవినీతిమయం చేశారు అధ్యక్ష. సో నా విజ్ఞప్తి ఒకటే అధ్యక్ష, పామర్ నియోజకవర్గంలో 23 ఎకరాలు సిద్ధంగా ఉంది. దాదాపుగా లబ్ధిదారులందరికీ ఇళ్ల స్థలాల విషయంలో సిఆర్డీఏ ద్వారా మాకు నిధులు కేటాయించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు.